about it. ఓకే. జూన్ జూలై మంత్స్లో కట్టిన 13 కేసులో ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ మనం దాదాపు 137 అంటే 137 మిల్లర్స్ని ఐడెంటిఫై చేశాము. దాంట్లో 89 బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. 89 ఆంధ్ర. See, I understand మీరు అన్న పాయింట్. దాంట్లో మేబీ కొంత ముందు బయలుదేరిస్తే కొంత లేట్ అవుతుందేమో ఈ ప్రాసెస్ వల్ల. బట్ దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఈజ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనం నిజాయితీగా పేదలకు ఇవ్వాల్సిన రైస్ బయటికి వెళ్తుందంటే నాకు అది మోర్ ఇంపార్టెంట్ కదా, రాదర్ దాన్ ఈ 28 పీపుల్. సో వీ విల్ గో యాజ్ పర్ ద లా వీ కెన్ సీజ్ ద స్టాక్. వీఆర్ సీజింగ్ ద స్టాక్ టుడే అండ్ అన్లోడ్ చేయించిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తాం. సో సీఎం గారు అనేది కూడా అదే, ఒక పోర్ట్ నుంచి డ్రగ్స్ లేకపోతే ఇంకోటి ఏదో బయటికి వెళ్తే ఎంత డ్యామేజ్ జరుగుతుందో అలాగా మన దేశంలో మన రాష్ట్రంలో పేదలు తినాల్సిన బియ్యాన్ని మనం ఈ పోర్ట్ నుంచి ఎగుమతి చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా అనేది ఐ థింక్ అది మీరు ఇమేజ్ అనుకుంటున్నారు, నాకు తెలిసి అది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ నేమ్. అలాంటివి మనం ఆపగలుగుతున్నాం. ఐ థింక్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద ఇమేజ్ ఆఫ్ ద పోర్ట్. మనం చేస్తే నిజాయితీగా చేస్తాం, లేకపోతే చేయం అన్న ఇమేజ్ పెంచామనేది నా ఒపీనియన్. ఐ హ్యావ్ నో కామెంట్స్ ఆన్ దిస్. మీరు నెక్స్ట్ ఇట్స్ ఫైన్. నో అంటే హీ మైట్ బి కన్ఫర్మింగ్ ఇట్ కదా, ఎప్పుడు వెళ్తారో ఆయనకు తెలియకపోయి ఉండొచ్చు. మనం అది వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ. అర్థం కాలేదు సార్ వినపట్లేదు సార్. నుంచి మనం అటెంప్ట్ చేసింది ఈ మొత్తం ప్రాబ్లంలో సగం సొల్యూషన్ కూడా కాదు, మేబీ ఒక 1/4 ఆఫ్ ద సొల్యూషన్ అంతే. మేజర్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. మీరు అన్నట్లు ఫీల్డ్ మీద చేయాలి యాక్చువల్లీ. ఎండి వాహనాలు కావచ్చు, మధ్యలో కొంతమంది ట్రాన్స్పోర్ట్ చేసే దళారులు ఉన్నారు, రకరకాల స్టెప్స్ ఉన్నాయి. అది మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా దాని గురించే యూ వుడ్ హావ్ సీన్ కదండి. సో స్పెసిఫిక్గా సీఎం గారి వైపు నుంచి, డిప్యూటీ సీఎం గారి వైపు నుంచి దాని గురించి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. అది వచ్చిన తర్వాత అసలు ఎండి వాహనాలను దీన్ని ఎలా అరికట్టాలి, తర్వాత ఇన్ఫ్యాక్ట్ అసలు అక్కడ నుంచి మధ్యలో వచ్చే ట్రేడర్స్ ఎలా గుర్తించాలి అనే దాని గురించి ఒక స్టేట్ వైడ్ ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాల్సింది. మన దగ్గర ఒకటే కాదు, ఇట్ ఈస్ అక్రాస్ ద స్టేట్. మీకు తెలుసు, నేను ముందు జిల్లాలో పనిచేసిన చోట కూడా ఉన్నింది ఇష్యూ ఇది. బట్ మన దగ్గర కాకినాడ నుంచి అన్నీ ఒకసారి వస్తున్నాయి కాబట్టి మనం కాకినాడ మీద అటాక్ చేయగలిగాం. బట్ ఇంకా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ దట్ నీడ్స్ టు బి డన్. యూ విల్ సీ ద యాక్షన్ ఇన్ డ్యూ కోర్స్. వీఆర్ అవేర్ ఆఫ్ దిస్. ఇక్కడ నుంచి కూడా మిల్లర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 89 ఆంధ్ర నుంచి ఏమున్నాయో ఆ 89లో ఆల్మోస్ట్ మనం మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అంటే పోలీస్ అండ్ సివిల్ సప్లైస్ టుగెదర్ వీ ఆల్రెడీ విజిటెడ్ ఆల్మోస్ట్ ఒక 75 నిన్నటి దాకా 75 మిల్స్ని మనం టచ్ చేయడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఏ రిజిస్టర్ బి రిజిస్టర్ అని, ఆ రికార్డ్స్ అన్నీ మనం వెరిఫై చేయడం కూడా జరిగింది. ఈరోజు కూడా 3 టీం, ఒకటి మార్కాపూర్లో ఉంది, ఒకటి గుంటూరులో ఉంది, ఒకటి తెనాలి ఉంది. అంటే 137 మిల్స్లో ఓన్లీ 15 మిల్స్ కాకినాడది. సో కాకినాడతో పాటు రాజమండ్రి, కోనసీమ, భీమవరము, ఏలూరు, సో అలా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అలాంగ్. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. సో ఒకటి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత we will take further action.